మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. చాలా బాధాకరమైన విషయం నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సంఘటన. కేవలం తన తండ్రి తన చెల్లెలకి ఇల్లు రాసిచ్చాడు, నాకు ఇవ్వలేదు, నా ఆస్తి అది నాకు చెందాల్సింది అని తండ్రి మీద కోపం పెట్టుకున్న కొడుకు చివరికి తండ్రి చనిపోయిన తర్వాత కూడా తన అంత్యక్రియలు చేయడానికి కూడా రాలేదు. ఇంతకీ ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని చెప్పి మన పురాణాలు చెప్పాయి. ఆ పున్నామ నరకం ఉందో లేదో కూడా మనకి తెలియదు, ఎవరు చూడాల, పురాణాలు చెప్పాయి. అయితే ఆ నరకం మాట పక్కన పెడితే బతికుండంగానే తండ్రిని పాడెక్కించేసినటువంటి వెధవ కొడుకులు మాత్రం ఈరోజు స్థాపించారు. ప్రతి ఇంట్లో నేను చెప్తున్నానండి, ప్రతి 10 ఇళ్లలో 80% ఆఫ్ హౌసెస్లో ఇదే కనిపిస్తోంది. ఎందుకు ఇవ్వాలండి ఆస్తులు పిల్లలకి? రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి ఆస్తులు కూడబెట్టుకొని తిండి తినక రోజుకు 10 గంటల పాటు ఆఫీసుల్లో పడో వ్యవసాయం చేసో బిజినెస్ చేసి కూడబెట్టినటువంటి ఆస్తులు పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వాలి? పిల్లలు ఇలాంటి దరిద్రపు ఉండా కొడుకులు తయారైతే చివరికి ఎందుకు వెళ్తుంది అసలు? సొసైటీ ఎటుపోతుంది? నిన్న మహబూబ్నగర్లో జరిగిన దారుణమైనటువంటి అత్యంత పాశకమైనటువంటి దారుణ సంఘటన అసలు వినగానే చదవగానే కళ్ళు ఒక్కసారి చెమర్చేయండి సిరిగారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం కావాలి. ఈరోజు బతుకున్న ప్రతి తండ్రి కూడా ఈ వీడియో చూడాలి, తల్లిదండ్రులు చూడాలి, పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవాలి ఈ వీడియోని. ఎందుకంటే ఎంత దారుణం అంటే ఈ సంఘటన ఎంత దారుణంగా ఉందంటే నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను సిరిగారు. ఈయన యాక్చువల్గా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో ఈయన ఎంప్లాయీగా పనిచేశారు. ఈయన ప్రస్తుత వయసు 80 సంవత్సరాలు. అయితే ఈయనకు ఒక కొడుకు, 2 కూతుర్లు. కొడుకు పేరు గిరీషు, పెద్ద కూతురు పేరు కవిత, చిన్న కూతురు పేరు రఘునందని. బాగానే ఉన్నారు. ఇతను పుట్టిన ఎక్కడ? మహబూబ్నగర్ జిల్లా దామరగిద్ద మండలం కేతనపల్లి గ్రామం. ఈయన అక్కడి నుంచి సిటీకి వచ్చాడు, చదువుకున్నాడు, కష్టపడ్డాడు. అక్కడక్కడ 20 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసి మహబూబ్నగర్ టౌన్లో ఈయన పద్మావతి కాలనీలో ఒక హౌస్లో నివసిస్తున్నాడు. చిన్న అమ్మాయి అంటే రఘునందన్తో కలిసి ఉంటున్నాడు. పెద్ద అబ్బాయికి పెళ్లి చేశాడు, పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాడు, చిన్న అమ్మాయి కూడా పెళ్లి చేశాడు. పెద్ద అబ్బాయికి పెళ్లి చేసి తన గ్రామంలో ఉన్నటువంటి 16 ఎకరాల పొలం, దాంతోపాటు ఒక 60 లక్షల క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది పెద్ద కొడుక్కి. ఇది కాకుండా పెళ్లి చేశాడు, చదువు చెప్పించాడు, రకరకాల ఉద్యోగాలు చేసుకుని అబ్బాయి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఇక పెద్ద అమ్మాయి నుండి కవిత, ఈ అమ్మాయి కూడా ఎంత కొంత లాంఛనాలు పెళ్లి లాంఛనాలు చేస్తూ అమ్మాయి కూడా కొంత ఆశ రాసిచ్చి ఆ అమ్మాయి కూడా సెటిల్ అయింది. అయితే కొంత ఆర్థిక పరంగా చిన్న అమ్మాయి అయినటువంటి ఈ రఘునందన్ కొంత ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఈ మహబూబ్నగర్ జిల్లా పద్మావతి కాలనీలో ఉన్నటువంటి హౌస్లో చిన్న అమ్మాయితో కలిసి ఉంటున్నాడు. ఎవరికి వాళ్ళు ఇచ్చేసాను కదా, సో చిన్న అమ్మాయి కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఈ ప్రాపర్టీ ఏది పద్మావతి కాలనీలో ఉన్నటువంటి ఏదైతే ఇల్లుందో ఈ ఇంటిని రఘునందన్ చిన్న అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. అక్కడ స్టార్ట్ అయిందండి సిరిగారు దీనికి సంబంధించినటువంటి వివాదం. వివాదం అనకూడదు, అంటే అక్కస్ అనమాట. అంటే తన చెల్లెలికి కోట్ల రూపాయలు ఖరీదు చేసినటువంటి అంత హౌస్ రాసివ్వడమా? గ్రామంలో ఉండడం నాదంత విలువ చేయదు కానీ ఇది అంత ఖరీదు చేయడం అని చెప్పి పాపం దురదృష్టవశాత్తు మనిషికి మరణం సహజమే. అటువంటిది జస్ట్ మొన్న మంగళవారం రాత్రి కొంత వయసు రీత్యా కావచ్చు, వృద్ధాప్య రీత్యా కావచ్చు, ఏదో అకాలంగా ఆ పెద్దతను ఆ మాణిక్యాలరావు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు తండ్రికి అంత్యక్రియలు చేయాలి. ఇక్కడ వచ్చింది పెద్ద ప్రాబ్లం. ఏమన్నాడు? కొడుకు ఇన్ఫార్మ్ చేశారు. హైదరాబాద్లో కొడుకుకి కోడలికి ఇన్ఫార్మ్ చేసి ఇలా నాన్నగారు చనిపోయారు, వచ్చి అంత్యక్రియలు చేయమంటే ఏ ప్రాపర్టీ అయితే నీకు రాసిచ్చారో నీకు అంత రాసిచ్చిన తండ్రి నాకు తండ్రే కాదు, అంత్యక్రియలు చేయనని చెప్పి అతను పూర్తిగా రానని చెప్పాడు. అది ఇంత విడ్డూరం. అది దీని మీద అక్కడ పెద్దలు కూర్చున్నారు, పెద్ద మనుషులు కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చొని ఎట్టి పసలు రావాలో చిట్ట చివరి నువ్వు ఒక ఏకైక కొడుకు, నువ్వే ఒక్కగానొక కొడుకు, ఎంతో అపురూపంగా ప్రేమించి నిన్ను పెద్ద చేశాడు, నేను చదివించాడు, నీకు అన్ని రకాలు ఉపయోగపడ్డాడు, తండ్రికి జస్ట్ తలకొరవి పెట్టమని చెప్పి ఎంతమంది పెద్దలు చెప్పినా అబ్బాయి ససే మీరా అన్నాడు ఆయన. అసలు నేను రాను, ఆ తండ్రి యొక్క చివరి ముఖాన్ని కూడా చూడను. ఎందుకు? ఆ ఇల్లు తన చెల్లెలి పేరు మీదుగా రాసిచ్చాడనేటువంటి ఒకే ఒక అక్కసతోటి ఆ యొక్క అబ్బాయి ఎవరైతే ఉన్నాడో గిరీష్ హైదరాబాద్ నుంచి నేను రాను, మీ ఇష్టం, మీరేం చేసుకోండి, వీళ్ళతో కాలుస్తారో లేదా పూడుస్తారో లేకపోతే ఆయన తీసుకెళ్ళి మున్సిపాలిటీ బండిలో పడేస్తారో మీ ఇష్టం అని చెప్పి పూర్తిగా వ్యతిరేకత చూపించాడు దీనికి. అయితే టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ నిన్న బుధవారం, ఇంత టైం అవుతున్నప్పుడు కూడా అసలు ఆయన రెస్పాండ్ అవ్వలేదు, పట్టించుకోలేదు కొడుకైనటువంటి గిరీష్. అప్పటికే చెల్లెలు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్పారు? సరే అన్నయ్య ఏమేమి చేసుకుందాం, ఇల్లు ఉంది కదా, పోనీ ముగ్గురు పేరు మీద రాసుకుందాం, నిన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తారా? నా ఒక్కదానే పేరు అవసరం లేదు, పెద్ద అక్క పేరు మీద నీ పేరు మీద కూడా చేస్తాం, ముగ్గురు కలిసి పేరు మీద రాసుకుందంటే అసలు క్వశ్చనే లేదు. ఇది పూర్తిగా నా పేరు మీద రాస్తే తప్ప
నేను తండ్రికి వచ్చి అంత్యక్రియలు చెయ్యను, ఆయనకి తలకరువు పెట్టేది లేదని చెప్పి ఆ చనిపోయినటువంటి వృద్ధుడి యొక్క చివరి క్షణాల్లో ఎంత నరకం చూపించాడు ఆ మాటలు చూడండి. ఎందుకండి పిల్లలకి అంటాం సిరి గారు, ఏదో చివరి వయసులో కొడుకు అనేది ఎంత ఆప్యాయతగా చూసుకుంటాం, పెద్ద కొడుకు ఎంతో ముద్దు అనుకుంటాం, పాటల్లో కూడా ఉంది కొడుకు అంటే ఎంతో పెద్ద ముద్దు. ఏం కొడుకు ముద్దు అండి? ఇలాంటి సంఘటన జరుగుతుంటే అసలు కొడుకుల కన్నా కూతుళ్ళు ఉంటే బాగేమన్నటువంటి ఒక స్థితికి వచ్చేసారు. నిజంగా చెప్తున్నానండి, ఈ పుస్తకాలు పురాణాలు అన్నీ కూడా తండ్రి కొడుకులు తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు చూపించే తప్పించి ఎక్కడ కూడా ఒక తల్లి కూతుళ్ళ మధ్య తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా తక్కువ అండి. కానీ ఈనాటి సమాజంలో కూతుళ్ళకి తండ్రి మధ్య అనుబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చివరి వృద్ధాప్యం వయసులో కూతుళ్ళు చూసుకున్నట్టుగా కొడుకులు చూసుకోవట్లేదు విషయం అయితే 100% నేను చెప్పగలనండి. ఈరోజు ఆయనకి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్గా పనిచేసి సొసైటీలో ఒక బాగా పేరు తెచ్చుకుని రికార్డ్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన ఇంత సొసైటీలో పేరుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఈరోజు ఆయనకి తలకొరవ పెట్టింది. చివరిగా ఆ చిన్నమ్మాయి రఘునందని వచ్చే చిన్న తలకొరవ పెట్టి ఆ చివరి అంత్యక్రియల కార్యక్రమం కూడా పూర్తి చేశారు. అయినప్పటికి కూడా ఈ క్షణంలో కూడా నాకు తెలిసి బహుశా ఇప్పటికి కూడా ఆయన వెళ్ళినట్టుగా నాకైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు నేను ఉదాహరణగా చెప్తున్నానంటే, వీలునామాలు రాయమని చెప్పి ఎంతోమంది మా దగ్గరికి వస్తారు, మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. ఈ రకంగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా. అది ప్రేమ అనుబంధం ఉంటుంది చూస్తారంటే, ఆ ప్రేమ బంధం దగ్గరగా పట్టి ఉంచి ఉంటుంది వాళ్ళకి మధ్యలో, నా కొడుకు కదా నా కూతురు కదా అని చెప్పి. కానీ అక్కడ పరిస్థితులు ఎలా మారిపోతుంటే తెలియదు. అందుకనే మేము మా దగ్గరికి వీలునామాలు రాసేందుకు వచ్చేటప్పుడు మేము క్లియర్గా స్పష్టంగా ప్రతిదీ అడుగుతాం. ఈ ప్రాపర్టీ ఎవరికి రాసిస్తారు, ఎవరెవరికి మధ్య రిలేషన్స్ ఏమున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్స్ ఎంత, ప్రతి డీటెయిల్స్ కూలంకుషంగా తీసుకొని రాయాల్సిన పరిస్థితి వచ్చింది. బహుశా ఇలాంటి సంఘటన ఏదైతే జరిగిందో ఇది ఏ తండ్రికి జరగకూడదనే భావిస్తాను సిరి గారు. నిజమే సార్, మీరు మాట్లాడుతుంటే ఒక తండ్రి ఆవేదన కనిపిస్తూ ఉంది. అండ్ ఒక ఆస్తి గురించి తండ్రి మరణించిన తర్వాత తండ్రికి చేయాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవి చేయలేదు అంటే ఒక ఆస్తి గురించి ఎలా అయిపోతున్నారు అని అనిపిస్తూ ఉంది. మానసికంగా అంటే మనసుతోటి ఆలోచించకుండా ఒక కమర్షియల్ పరంగా ఎంతసేపు ఒక డబ్బుకే విలువ ఉంది అని అనిపిస్తుంది సార్. నిజంగా ఒక తండ్రికి ఇలాంటిదైతే జరగకుండా ఉండాల్సింది. ఒక కొడుకు ఉన్నప్పటికీ కూడా ఒక కూతురు పెట్టింది అంటే చాలా దారుణం. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.